అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు జీవితంలో ఎప్పటికీ ఇలాంటి వారు పురోగమించలేరు అనే విషయాన్ని తెలుసుకుందాము ఒక చిన్న కథ ద్వారా. స్కూల్లో క్లాస్ టీచరు తన క్లాస్లోని పిల్లలందరి ముందు కూడా ఒక స్వీటును పెట్టేసి ఒక షరతు పెట్టాడు. ఏమని? వినండి పిల్లలు, మరో 10 నిమిషాలు వరకు మీరందరూ కూడా ఈ మిఠాయి తినకుండా ఉండాలి అని చెప్పి తరగతి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. క్లాస్ రూమ్లో కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నా కూడా పిల్లలందరూ తన ముందు ఉన్న ఆ స్వీట్ వైపు ఆతృతగా చూస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత టీచరు మళ్ళీ క్లాస్ రూమ్లోకి తిరిగి వచ్చేసింది. అతని పరిస్థితి ఇదంతా కూడా చెక్ చేస్తూ ఉన్నాడు. మొత్తం క్లాస్లో స్వీట్స్ తినని వారు టోటల్గా 7 మంది పిల్లలు ఉన్నారు. మిగిలిన పిల్లలందరూ ఆ మిఠాయిని తినేసి స్వీట్ గురించి రంగు ఇలా ఉందని చెప్పి, వాసన ఇలా ఉందని చెప్పి, రుచి ఇలా ఉందని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ టీచర్ మాత్రము ఏమీ మాట్లాడకుండా తన దగ్గరే ఉండే డైరీలో ఆ 7 ఎవరైతే స్వీట్ను తినని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రము సీక్రెట్గా రాసుకొని ఇక మామూలుగా పాఠంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఉపాధ్యాయుడి పేరే వాల్టర్ మిషెల్. కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెచ్చి ఈ 7 పిల్లల పేర్లను బయటికి తీసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ను కనుక్కున్నాడు. ఈ 7 చిన్నారులు తమ రంగాల్లో మంచి విజయాలను సాధించారని తెలుసుకున్నాడు. అదే తరగతి గదికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా సామాజికంగా క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారని చెప్పి వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు. కేవలం ఒక్క 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు. ఈ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి మార్ష్ మెల్లో అనడం వల్ల ఇది మార్ష్ మెల్లో సిద్ధాంతం అని కూడా పిలువబడుతూ ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పుని కూడా కలిగి ఉంటారు అని చెప్పి ఈ వాల్టర్ మనకు ఈ కథ ద్వారా తెలియజేశారు. మీలో ఎంతమందికి ఈ కథ తెలుసు అనేది తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు.